వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వడదెబ్బ వల్ల మరణించిన వాళ్ళకి 4 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. సో నిన్న ఒక్కటే రోజు 51 మంది చనిపోయారు. గడిచిన 3 రోజుల్లో 107 మంది తెలంగాణ వ్యాప్తంగా ప్రాణాలు విడిచారు. సో ఈ మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని నిర్ణయంతో 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నష్టపరిహారానికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడుంటాయి, సో ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇదన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇన్ జనరల్ గా మృగశిర కార్తీ అంటే కార్తీ ముందు రోళ్లు వదిలే ఎండలు ఉంటాయి అని అప్పటి నుంచి వస్తున్న నానుడు. కానీ దానికి భిన్నంగా ప్రాణాలు పోయే ఎండలు ఈసారి రికార్డ్ అవుతున్నాయి. ఒక పక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇంకో పక్క వడగాల్పులు, ఇంకో పక్క ఎల్నినో ఎఫెక్ట్లు. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇక అందుకని ఇప్పటికే వాతావరణ శాఖ వాళ్ళు కూడా పొద్దున 11 గంటల నుంచి వీలైనంత వరకు ముందుగానే పనులు చేసుకోండి. మధ్యాహ్నం 1 గంట అయ్యింది అంటే 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి, హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా పనులపైన పోయిన వాళ్ళు కొంతమంది, అత్యవసర పరిస్థితుల్లో పోయిన వాళ్ళు కొంతమంది, ఈ ఎండ మనని ఏం చేస్తుందిలే, మస్తు ఎండలు మనం ఇటువంటివి చూసినాం అని ఎండను తక్కువగా అంచనా వేసి వెళ్ళిన ఇంకొంతమంది. సో వీళ్ళని వడదెబ్బ పొట్టని పెట్టుకున్న పరిస్థితి. సో అందుకని ఇప్పటికైనా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా లేము అని అంటే వడదెబ్బ బారిన మనం కూడా పడతాం. సో అందుకని నిన్న రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరావు ఒక ఏర్పాటు చేసిర్రు, ఒక మీటింగ్. ఆ మీటింగ్ లో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఎండాకాలంలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అలర్ట్లు జారీ చేయాలి. ఏ జిల్లాల్లో అంటే ఇప్పటి వరకు కొత్తగూడెం కావచ్చు, జనగాం కావచ్చు, జగిత్యాల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా నిప్పుల కొలిమిలా మారుతుంది. సో ఇట్లాంటి జిల్లాలకు అందరికీ కూడా రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయండి. మీరు అలర్ట్లు జారీ చేసి చేతులు దులుపుకుంటే పని కాదు. ఖచ్చితంగా రైతులకి, అక్కడ ఉండే మండలాల జిల్లాల ప్రజలకు అవగాహన కల్పించాలి. అండ్ దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో వెంటనే వడదెబ్బ తగిలి అపస్మారక స్థితికి వెళ్ళిపోకముందే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి అని కూడా ఆదేశాలు చేశారు. మరి అధికారులు ఈ ఆదేశాలను ఎంతవరకు పాటిస్తారో తెలియదు కానీ చూడాలి. ఎందుకంటే దాదాపు 101 సంవత్సరాలు బ్రతికి హెల్దీగా ఉన్న ఒక మనిషిని కూడా ఎండ ఏం చేస్తుంది అనుకున్న వ్యక్తిని కూడా పొట్టనే పెట్టుకునే పరిస్థితి. సో ఇట్లా ఏ జిల్లాలో ఎంతమంది ఎట్లా చనిపోయినారు అనేది నేను చెప్తాను. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి సంబంధించిన మండలంలో కొమరయ్య 101 వయస్సు ఉన్న వ్యక్తిని కూడా వడదెబ్బ కొట్టి చనిపోయిన పరిస్థితి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వెంకటేశ్వర్లు 38 ఏజ్, ఆయన కూడా ఎండ దెబ్బ బారిన పడి మరణించిన పరిస్థితి. తర్వాత వరంగల్ మండలంలో కూడా సేమ్ అదే పరిస్థితి. 61 సంవత్సరాల భాగ్యలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. సో ఇట్లా మనం చూస్తుంటే మహబూబ్ నగర్ లో ఉన్నది ఈ మృతుల సంఖ్య, వరంగల్లో ఉన్నది, కొత్తగూడెంలో ఉన్నారు, ఆదిలాబాద్ లో ఉన్నారు. ఇట్లా ఒక్క రోజే పిట్టల్లా రాలిపోయినరు అని పేపర్లలో వార్తలు చూస్తున్నాం. అయినా మనం ఇప్పటి కూడా ఏం చేస్తుందిలే అంటే పిట్టల్లా రాలిపోవడం కాదు, ఏకంగా మరణించే పరిస్థితులు అయితే డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సో ఇప్పటి వరకు మాత్రమే కాదు, ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా ఈ ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందట. సో ఇంకా కూడా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకని ఇంటికే పరిమితం అయితే మీరు మంచిదే అంటారు. సో అట్లా కాదు అని బయటకు వస్తే మీ ఆరోగ్యంతో మీరే చెలగటమాడిన పరిస్థితి అనిపిస్తుంది. సో ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు మరణాలు సంభవించే వరకు చేతులు దులుపుకొని కూర్చుంటున్నారు తప్ప చలివేంద్రాల పేరిట ఏడ కూడా నీళ్లు కనిపించని పరిస్థితి. గతంలో ఉండే ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మజ్జిగ, అంబలి లాంటి చలివేంద్రాలు మనం చూసినాం. కానీ ఇప్పుడు నీళ్ల కుండలు కూడా దర్శనీయడం చాలా కష్టంగా మారింది. సో ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు GHMCలో భాగంగా కూల్ వాటర్ ఏర్పాటు చేసింది. సో 5 రూపీస్కి మినరల్ వాటర్ అని, కూల్ వాటర్ అని. కానీ ఇప్పుడు అట్లాంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఫుడ్ నీడ్ ఉండే వాళ్ళ కోసం ఒక ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసి అక్కడ భోజనం సదుపాయాలు ఉండేవి. సో ఎవరైనా ఇంట్లో మిగిలిన ఫుడ్, లేదంటే పారేసే ఫుడ్, లేదంటే వాళ్ళు వద్దనుకున్న ఫుడ్ ఆ రెఫ్రిజిరేటర్స్ లో పెట్టేసి వెళ్ళేవారు. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని భోజనం తినేవారు. సో ఈ ఎండాకాలంలో భోజనం అందక, నీళ్ళు అందక భిక్షాటనే చేసే వాళ్ళ మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ అవి ఎక్కడ కూడా రికార్డ్ అవుతాయి. సో హైదరాబాద్ లా ఒక యూట్యూబ్ స్టార్ గా చెప్పుకునే కుర్చీ తాత కూడా ఎండ దెబ్బకి బలైన పరిస్థితి. కేబీఆర్ పార్క్ దగ్గరనే ఆయన కళ్ళు తిరిగి పడిపోతే అసలు ఏమైంది అని ఆయన చూసే వరకు, హాస్పిటల్లో ఆయనకి తీసుకెళ్లే వరకు ఆయన చనిపోయాడు. డాక్టర్లు నిర్ధారించింది ఏంటంటే వడదెబ్బ తగిలి ఆయన చనిపోయిండారు. సో ఇట్లా ఎంతో మంది చనిపోతున్నారు ఎండ దెబ్బ.
సో ఈ చనిపోయిన కుటుంబాలకి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇంకొంతమంది ఎవరో కూడా ఆ కుటుంబాలను గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంది ప్రభుత్వ అధికారులకి. సరే, అయితే ఎవరైతే ఇప్పటి వరకు చనిపోయారో ఆ కుటుంబాలన్నీ కూడా చాలా బాధలో ఉంటాయి. సో ఆ బాధలో ఉండే వారికి ఆ కుటుంబ పెద్దలు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మిస్ అయిపోతే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అండ్ వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అందుకనే 4 లక్షల నష్టపరిహారం అనేది ఒక డిక్లేర్ చేసింది. సో ఊర్లలో ఉండేవాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి వెంటనే మరణించిన వెంటనే ఇట్లా మరణం జరిగింది అనేది వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇక హైదరాబాద్ లో ఉండేవాళ్ళు మున్సిపల్ అధికారులకి ఇంటిమేట్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఎంఆర్ఓ ఆఫీసులలో. సో అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉంటుంది. అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఎండ దెబ్బ తగిలే చనిపోయారు అంటూ హాస్పిటల్లో ఎప్పుడైనా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఒక డెత్ డిక్లరేషన్ ఉంటుంది. సో డెత్ డిక్లరేషన్ తో పాటు డెత్ సమ్మరీ ఒకటి ఇస్తారు. సో ఆ డెత్ సమ్మరీలో వాళ్ళు రాస్తారు పేషెంట్ ఇన్ అయినప్పుడు ఎట్లున్నారు, ఆ తర్వాత చనిపోయిన కారణం ఏంటి అండ్ వాళ్ళకి చేసిన ట్రీట్మెంట్ ఏంటి. సో ఆ డెత్ డిక్లరేషన్ ని డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో డెత్ డిక్లరేషన్ హాస్పిటల్ నుంచి, డెత్ సర్టిఫికేట్ అధికారుల నుంచి అండ్ మరణించిన వ్యక్తికి సంబంధించిన రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు అండ్ కుటుంబీకులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒక ఫోటో. సో ఇవన్నీ కలిపి ఎంఆర్ఓ ఆఫీస్లో లేదంటే కలెక్టర్ ఆఫీస్లలో అప్లికేషన్ పెట్టుకుంటే అది నిజమా కాదా దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసిన తర్వాత 45 రోజుల్లోపు ఈ 4 లక్షల నష్టపరిహారం ఆ మృతి చెందిన కుటుంబ సభ్యుల అకౌంట్లో ప్రభుత్వం వేయబోతుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కేవలం 45 రోజుల్లోనే పూర్తి కంప్లీట్ చేయాలని కూడా మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క మరణించొద్దు, మరణించకుండా ముందుగానే చికిత్స చేసి జాగ్రత్త తీసుకోండి. ఇన్ కేస్ మరణించినా కూడా ఆ కుటుంబ సభ్యులను మళ్ళీ ఆఫీసుల చుట్టూ మీరు తిప్పుకోకుండా 45 రోజుల్లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని నేను ఒక మీటింగ్ పెట్టి ఈ ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు. మరి ఆదేశాలను అధికారులు ఎంత వరకు పాటిస్తారు అనేది చూడాలి.